నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పొలిటికల్ గ్రౌండ్స్ లో ఒకసారి పందెం ఓడిపోతే వెనక్కి తగ్గిపోతారనుకుంటే పొరపాటే. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అలియస్ పద్మనాభరెడ్డి తన సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త గేర్ మార్చబోతున్నారా? శపథం నెరవేరలేదు సరే, యుద్ధం మాత్రం ఆగదు అన్నట్లుగా వైసీపీ అధిష్టానం పిఠాపురంలో పద్మనాభాస్త్రాన్ని ప్రయోగించేందుకు రెడీ అవుతుందా? పవన్ కళ్యాణ్ కోటలో పాగా వేయటానికి వైసీపీ వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడిస్తానని ముద్రగడ పద్మనాభం చేసిన శపథం స్టేట్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. వదిలిన బాణం వెనక్కి రాదు, కానీ రిజల్ట్ రివర్స్ కావడంతో చెప్పిన మాట ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిందనుకుంటే పొరపాటే. ఇప్పుడు డైరెక్ట్ వార్కి వైసీపీ రంగం సిద్ధం చేస్తుంది. ముద్రగడ కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా స్వయంగా పిఠాపురం బరిలో నిలిస్తే ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు గోదావరి జిల్లాలో మోగుతున్న బిగ్గెస్ట్ అలారం. గత ఎన్నికల్లో పవన్ను ఓడిస్తానని శపథం చేసినా ముద్రగడ ప్రత్యక్ష పోటీ చేయలేదు. ఈసారి అలా కాకుండా ఆయన్ని పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ముందే ప్రకటించి డైరెక్ట్గా ఢీకొట్టించేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు ముద్రగడ. అంతకుముందు 2019 ఎన్నికల్లో చివరిసారి పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక 2024 ఎన్నికల ముందు కొడుకు పొలిటికల్ కెరియర్ కోసం రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఎన్నికల తరువాత పద్మనాభం కుమారుడు గిరిబాబుకు వైసీపీ ప్రతిపాడు బాధ్యతలు అప్పగించింది. ఈ వ్యవహారం అలా నడుస్తుండగానే పద్మనాభరెడ్డిని పిఠాపురం ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉందనే టాక్ అయితే వినిపిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ వంగగీత ఉన్నారు. ఆమె అంకిత భావంతో పనిచేస్తున్నా పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతను ఢీకొట్టాలంటే ఆ స్థాయి ఫైర్ పవర్ సరిపోవడం లేదని పార్టీ ఇంటర్నల్ టాక్. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనేది రాజకీయాల్లో ఎప్పుడూ వర్కౌట్ అవ్వదు. అందుకే వంగగీత సాఫ్ట్ నేచర్ కంటే ముద్రగడ లాంటి అగ్రెసివ్ నాయకుడే కరెక్ట్ అని వైసీపీ హైకమాండ్ భావిస్తుంది. కుల సమీకరణలు ఎక్కువగా ఉండే పిఠాపురంలో కాపు సామాజిక వర్గంలో ఉన్నంత అత్యంత సీనియర్ నేత ముద్రగడను బరిలోకి దింపడం ద్వారా క్యాడర్లో జోష్ నింపాలని చూస్తుంది. కులంలో అత్యంత సీనియర్ అయిన ముద్రగడ లాంటి నాయకుడు డైరెక్ట్గా పార్టీకి సారథ్యం వహిస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుందని లెక్కలేస్తున్నట్లు టాక్. ఈ లెక్కల ప్రకారం వర్కౌట్ చేయాలనుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న వంగగీత పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ గతంలో ఆమె పీఆర్పీలో ఉండడం, వ్యక్తిగతంగా సాఫ్ట్ పర్సన్ కావడం లాంటివి లోకల్గా పార్టీకి నెగిటివ్ అవుతున్నాయన్న భావన ఉందట. అలాగే కాపులు ఎక్కువగా ఉండే సెగ్మెంట్లో అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ లాంటి పర్సనాలిటీని ఢీకొట్టాలంటే టఫ్ ఫైట్ ఇచ్చే నేత కావాలి కానీ సాఫ్ట్గా ఉండేవాళ్ళు పనికిరారన్న వాదన వైసీపీ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. పవన్తో డి అంటే డి అన్నట్లుగా ఉంటేనే మంచి కిక్కు వస్తుందని లోకల్ టీడీపీ నాయకుడు వర్మ అలా చేయడం వల్లే ఇక్కడ ప్రతిపక్షం కంటే ఆయనే ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతున్నారన్న అభిప్రాయం సైతం వైసీపీలో ఉందట. ముద్రగడను ఒప్పించే బాధ్యత పార్టీ కీలక నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు అప్పగించినట్టు సమాచారం. వీరిద్దరి భేటీలో పిఠాపురం పాలిటిక్స్ మీదనే ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వంగగీతకు పార్టీ పీఏసీలో చోటు కల్పించి ఆమెను గౌరవప్రదంగా తప్పించి అక్కడ ముద్రగడ ఫ్యామిలీని సెటిల్ చేయాలన్నది ప్లాన్ అట. ముద్రగడ కుమారుడు గిరిబాబుకు ఇప్పటికే ప్రతిపాడు బాధ్యతలు అప్పగించినా పిఠాపురంపైనే వైసీపీ కన్నుపడిందట. ఎందుకంటే పవన్ను కట్టడి చేయాలంటే ముద్రగడ కన్నా మెరుగైన ఆప్షన్ లేదని వారు నమ్ముతున్నట్లు సమాచారం.
స్థానికంగా ఉన్న టీడీపీ నేత వర్మ పవన్ గెలుపు కోసం పనిచేసినా అక్కడ ఆయన తనకంటూ ఒక బలమైన పట్టు సాధించుకున్నారు. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వర్మ ఇచ్చే టఫ్ ఫైట్ను ఎదుర్కోవాలన్నా, పవన్ను రాజకీయంగా డిఫెన్స్లో పడేయాలన్నా ముద్రగడ బ్రాండ్ ఇమేజ్ అవసరమని వైసీపీ లెక్కలేస్తుందట. ముద్రగడ 2009 తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ ఇంకా తగ్గలేదు. దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే పద్మనాభ అష్టం ప్రయోగించాల్సిందే అన్నది అధిష్టానం నోట మాట. అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే ముద్రగడ పద్మనాభరెడ్డి దీనికి సిద్ధంగా ఉన్నారా? పద్మనాభం పిఠాపురానికి దూరమై దశాబ్దాలు గడిచాయి. ఈ ఏజ్లో ఆయన డైరెక్ట్ ఫైట్కు మొగ్గు చూపుతారా, లేక తన కుమారుడిని పొలిటికల్ కెరీర్ కోసం రిస్క్ తీసుకుంటారా అన్నది సస్పెన్స్. అనుచరులు మాత్రం వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో ఉన్నారు. ఏదేమైనా 2029 లక్ష్యంగా వైసీపీ వేస్తున్న ఈ స్కెచ్ కనుక వర్కౌట్ అయితే పిఠాపురం మరోసారి రాష్ట్ర రాజకీయాలకు భూకంప కేంద్రంగా కావడం ఖాయం. పిఠాపురం పీఠంపై ముద్రగడ జెండా పాతాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ తీరానికి చేరుతాయో వేచి చూడాలి. ఇక ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ముద్రగడ ఎంట్రీ ఇస్తే ఈ వార్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. మరి దీనిపై ముద్రగడ ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా పాయింటే.